తెలంగాణ అసెంబ్లీలో గురువారం గందరగోళం నెలకొంది. ఇందుకు కారణమేంటి? సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల గురించి సీఎం రేవంత్ ఏమన్నారు? నిజంగానే రేవంత్ను ఆ ఇద్దరక్కలు మోసం చేశారా? అసలు సబితా ఇంద్రారెడ్డి ఏం మోసం చేసింది? అసలు ఎవరి సబితా ఇంద్రారెడ్డి అనే విషయాలతో పాటు నిజంగా సబితా ఇంద్రారెడ్డికి అవమానం జరిగితే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? ఆయన ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం హద్దులు దాటి ఆందోళనకు దారితీసింది. తమ మహిళా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు నిండు సభలో అవమానించారంటూ బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం చేపట్టారు బీఆర్ఎస్ నాయకులు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. జూలై 31వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని, ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గురువారం నల్ల బ్యాండ్లతో సభకు హాజరయ్యారు. వారికి కేటాయించిన సీట్లలో కాకుండా నేలపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్ ముందు కూర్చుని నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీంతో మార్షల్స్ వారిని బలవంతంగా అక్కడి నుండి తరలించారు. కేటీఆర్ను కాళ్లు చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టారు. మిగతా ఎమ్మెల్యేలను సైతం అలాగే పోలీస్ వ్యాన్లో ఎక్కించి అసెంబ్లీ నుండి తరలించారు. ఇలా ముఖ్యమంత్రి మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలంటూ చేపట్టిన ఆందోళనతో అసెంబ్లీ దద్దరిల్లింది. సబితా ఇంద్రారెడ్డి విషయానికొస్తే ఇప్పుడు ఆవిడ రాజకీయ, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. దేశంలో మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించి చరిత్ర సృష్టించిన పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ మొదటి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరో చరిత్ర సృష్టించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా అనుభవించారు. టీడీపీ నేత, మాజీ మంత్రి అయిన పి ఇంద్రారెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిసారిగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2014లో ఆమె మహేశ్వరం స్థానం నుండి పోటీ చేసి మూడవసారి విజయం సాధించారు. అయితే 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2009 మరోసారి గెలిచిన ఆమె దేశంలోనే మొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2014 ఎన్నికల్లో తిరిగి మహేశ్వరం నుండి పోటీ చేసిన ఆమె మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం జరిగిన 2018 ఎన్నికల్లో తిరిగి ఆమె మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. మే 5, 1963లో ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఆమెకు 3 సంతానమున్నారు. కాగా తన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సబిత టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా గతంలో మొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించిన ఆమె తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని మొదటి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరో రికార్డు సృష్టించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడంలో భాగంగా ఆమెను టీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పాటు పార్టీ చేరిక సమయంలోనే మంత్రి పదవికి హామీ ఇచ్చారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక గ్రేటర్లో కూడా జిల్లా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఆహ్వానించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకున్న సీఎం సబితా ఇంద్రారెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య వాడివేడి వాగ్వాదం జరుగుతోంది. ద్రవ వినయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై కామెంట్స్ చేశారు. వెనకాల కూర్చున్న అక్కలు ఇక్కడ ముంచినాకే అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అంటూ కేటీఆర్ను సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలను నమ్మొద్దు అంటూ సీఎం సూచించారు. ఈ వ్యాఖ్యలే దుమారానికి కారణమయ్యాయి.
అయితే సీఎం వ్యాఖ్యలపై ఆందోళన చేస్తుండగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వారి గురించి కామెంట్ చేశారు. కష్టకాలంలో ఉండగా కాంగ్రెస్కు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారి పరువు తీశారంటూ సబిత, సునీత లక్ష్మారెడ్డిలపై మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ ఘాటుగానే విమర్శించారు. ఇలా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల గురించి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వెంటనే వీరు తమ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కానీ సీఎం రేవంత్ తన మాటలకు వివరణ ఇచ్చుకుంటున్నారే తప్ప క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా లేరు. దీంతో గందరగోళం కొనసాగుతోంది. తనను కాంగ్రెస్లోకి రావాలని కోరింది సబితా ఇంద్రారెడ్డి అని, అక్కలా భావించే ఆమె మాటలు తాను గౌరవించానని సీఎం రేవంత్ తెలిపారు. ఇలా ఆమె ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్లో చేరితే ఆమె మాత్రం బీఆర్ఎస్లో చేరిపోయారని రేవంత్ పేర్కొన్నారు. తనకు అండగా ఉంటానని చెప్పిన అక్క పార్టీ మారడం మోసం కాదా? ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పిన అక్క వ్యతిరేకంగా ప్రచారం చేయడం మోసం కాదా అంటూ సీఎం రేవంత్ అన్నారు. ఇక 2018లో మరో అక్క సునీత లక్ష్మారెడ్డి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లానని, అప్పుడు తనపై కౌడిపల్లి, నర్సాపూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టించిందని రేవంత్ గుర్తు చేశారు. ఆ తర్వాత సునీతక్క అధికార పార్టీలోకి పోయారు. అప్పుడైనా ఆమె కోసం ప్రచారానికి వెళ్లిన తమ్ముడిపై కేసులనైనా తీయించాలా వద్దా అని నిలదీశారు. ఆమె మాత్రం హ్యాపీగా మహిళా కమిషన్ పోస్ట్ తీసుకున్నారు. తనపై కేసులేమో అలాగే ఉన్నాయన్నారు. ఇలా ఇద్దరక్కలను నమ్మి గతంలో తాను మోసపోయానని, ఇప్పుడు ఆ ఇద్దరక్కలు బీఆర్ఎస్లో ఉన్నారని మాత్రమే తాను గుర్తు చేశానని రేవంత్ అన్నారు. ఆ అక్కలను నమ్మి మోసపోవద్దని మాత్రమే కేటీఆర్కు సూచించాను. ఇందులో తప్పేముందన్నారు. సభలో వాళ్ల పేర్లు కూడా ప్రస్తావించలేదు. వాళ్ల గురించి అన్పార్లమెంటరీగా ఏం మాట్లాడలేదన్నారు. తాను మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు. వాళ్లు నన్ను మోసం చేశారని మాత్రమే అన్నానని రేవంత్ వివరించారు. ఒక అక్క తనను నడి బజార్లో వదిలేసినా ఏం అనలేదు. మరో అక్క కోసం కేసులో ఇరుక్కుని కోట్ల చుట్టూ తిరిగినా ఏం అనలేదన్నారు. అయితే తనను నమ్ముకున్న అక్కలు ఇప్పుడు మంత్రులయ్యారని, కానీ ఆ తమ్ముణ్ణు నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలే తీహార్ జైల్లో ఉంది. మీ పరిస్థితి ఇలా ఉంది అంటూ కేటీఆర్ పై కూడా సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. కానీ ఇంత జరుగుతున్నా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం దీనిపై స్పందించడం లేదు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.